హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలి, అందులో ప్రాప్స్ ఎలా యాక్సెస్ చేస్తాం, అలాగే మనకు స్టేట్ వేరియబుల్స్ని యూస్ స్టేట్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తాం తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మిస్ అయింది ఇక పైన ఐకాస్ స్టోరీస్లో చెక్ చేయండి. ఈ వీడియో మీ లాస్ట్ వీడియో చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఒక ఫామ్ తీసుకున్నాము, యూజర్ ఫామ్. దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, ఇమేజ్ ఇచ్చి అది బ్యాక్ ఎండ్ మళ్ళీ నోట్ చేసి ఫీచర్స్లో రిజిస్టర్ ఏపీఐ డిజైన్ చేశాం కదా. సో దాన్ని కనెక్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ మనం ఎలా ఒక యూజర్ రిజిస్ట్రేషన్ చేస్తామని చూడండి. ఈ వీడియో అంతా మీకు ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ లాగా, మినీ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం లెంత్ ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకొని చూస్తాను ఆశిస్తున్నాను. మన ఛానల్లో మెన్స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PM కొత్త వీడియో వస్తుంది. ఎవరి వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్, మీకు ఇక బ్యాక్ ఎండ్ ఉంది కదా. నేను ఏం చేశాను అంటే నోట్ జేస్ కోసం యూజ్ చేసిన ఎగ్జాంపుల్ని బ్యాక్ ఎండ్ పెట్టా ఫోల్డర్ నేమ్. రీసెంట్ వీడియోస్ వరకు మనం రియాక్ట్ జేస్ కోసం యూజ్ చేసిన డెమో అని, దానికి ఫ్రంట్ ఎండ్ నేమ్ చేంజ్ చేసి రెండు ఫుల్ స్టాక్ అని ఒకే ఫోల్డర్లో పెట్టా. ఓకే, కోడ్ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ మీకు ఆ రెండు చేంజ్ చేసా. ఒకే ఫోల్డర్లో ఇవి రెండు పెట్టా. సో ఇది నోటీస్ చేంజ్ మీకు కొత్తగా ఉంది అనుకోద్దండి. సో మనం కొంచెం బ్యాక్ ఎండ్తో పని లేదు, ఫ్రంట్ ఎండ్ తీసుకుందాం. ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు ఎస్ఆర్సి కాంపోనెంట్స్ అది డెమో ఉంది కదా, డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. ఇది వచ్చి రిజిస్ట్రేషన్ కాబట్టి register.jxx అని పెడదాం. ఓకేనా. ఇక మనం ఒక నార్మల్ ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాము. సో నాకు కొంతమంది అడిగారు నన్ను సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో ప్రాజెక్ట్స్ చేయమని. నాకు ఉన్న టైం షెడ్యూల్కి ప్రాజెక్ట్స్ అనేది టైం కుదరడం లేదు. ఈ కాన్సెప్ట్ వీడియోస్ చెప్పగా టైం సరిపోతుంది. సో నేను ఎట్లా ప్లాన్ చేశానంటే, మోస్ట్లీ కాన్సెప్ట్స్ చెప్తాను. ఏ కాన్సెప్ట్ అయినా ఒక ప్రాజెక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పొచ్చు. ఆ ప్రాజెక్ట్ ఒక 30 minutesలో చేసేయచ్చు. ఇప్పుడు ఈ వీడియో అలాంటిది అనమాట. సో నేను రిజిస్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మీకు యూజ్ స్టేట్, ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి, ఆన్ క్లిక్, ఆన్ ఈవెంట్, అలాగే ఫెచ్, యాక్సియోస్ అని మనం ఏపై కాల్ చేసి అవన్నీ యూజ్ చేస్తాము. ఆ పదాలు మీకు తెలియకపోవచ్చు, బట్ ఈ వీడియో అయిపోయి తెలుస్తాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఒక 30 minutesలో రిజిస్టర్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పేయచ్చు అనమాట. ఇది ఒక మినీ ప్రాజెక్ట్ లాగా పనికి వస్తుంది. కాబట్టి సో ఇలా మనకు వీలైనప్పుడల్లా నేను ఒక ప్రాజెక్ట్ని ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో చెప్తాను అనమాట. ఓకే, సో మీకు కాన్సెప్ట్ కవర్ అవుతుంది, ప్రాజెక్ట్ చూసినట్టు ఉంటుంది. మరి ప్రాజెక్ట్ అయితే పెద్దది కాదు, మినీ ప్రాజెక్ట్ అనుకోండి. ఓకేనా. సో ఓకే, సో ఆపేసి మనం ఒక ఫంక్షన్ కాంపోనెంట్ తీసుకున్నాం కదా, దీనికి ఫస్ట్ రిటర్న్ వెళ్దాము. రిటర్న్ పెట్టి బేసిక్గా H1 వెళ్దాం. దిస్ ఈజ్ రిజిస్టర్ అని పెట్టి, ఇంకా కోడ్ ఏం రాయలేదు నేను. మనం ఫస్ట్ చెక్ చేద్దాం ఈ కాంపోనెంట్ కరెక్ట్గా తీసుకుంటుందా లేదా అవన్నీ చెక్ చేసి ఎంటర్ కోడ్ రాద్దాం. సో ఎక్స్పోర్ట్ చేసాం. app.jsxలోకి వచ్చి మనకి యూజర్ నేమ్ అవసరం లేదు, కామెంట్ చేస్తాను. ఈ డెమో ప్లేస్లో రిజిస్టర్ ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ అదే ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఫుల్ స్టాక్లో సిది ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లోకి పోయి అక్కడ మనం రన్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ రన్ చేసే మన కమాండ్ అనేది npm run dev. ఓకేనా. సో లెట్స్ వెయిట్. ఓకే, వచ్చేసింది. ఆల్రెడీ మాంగోడిబి అట్లాస్ ఓపెన్లో పెట్టుకున్నా, క్లౌడ్నరీ కూడా ఓపెన్లో పెట్టుకున్నా మీకు ఎగ్జాంపుల్ చూపించేకి, అంటే స్టోర్ అయిన డేటా చూపించాలి కదా. సో దిస్ ఈస్ రిజిస్టర్. ఓకే, వర్కింగ్ ఫైన్. ఇవి మనం ఇంకా రిజిస్టర్లో పోయి మెయిన్ కోడ్ రాసుకుందాం. మనం ఏం రాద్దాం అంటే, నాకు ఫస్ట్ ఒక లేబుల్ కావాలి. లేబుల్ ఇది వచ్చేసి యూజర్ నేమ్. నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్లో అది కావాలి, ఇన్పుట్ టెక్స్ట్. దాని నేమ్ వచ్చేసి యూజర్ నేము, ఐడి కూడా యూజర్ నేమ్. క్లియరా. ఇక మీకు HTML ఫర్ అని కొత్తగా ఒక యాట్రిబ్యూట్ కనిపిస్తుంది కదా. మీకు ఇది నార్మల్ HTML అయితే ఉత్త ఫర్ అని ఉంటుంది అంతే. ఈ ఫర్ అనేది ఎందుకు వాడతామని చెప్పాను. ఈ ఐడిని ఏ ఇన్పుట్కి అయితే మీరు ఈ లేబుల్ అనేది లింక్ చేయాలనుకుంటున్నారు, ఆ ఐడిని ఇక్కడ ఇవ్వాలి ఫర్లో మనం కదా. HTML వీడియోస్ ఇది చెప్పుకున్నాం కదా మనము. సో ఇదే విధంగా దీంట్లో HTML ఫర్ అని ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పారు JSX ఎలిమెంట్స్ HTML రెండు సిమిలర్గా ఉంటాయి. చిన్న చేయండి. అక్కడ క్లాస్ అంటే ఇక్కడ క్లాస్ నేమ్ అని ఇస్తాం. సో అక్కడ ఉత్త ఫర్ అంటే ఇక్కడ HTML ఫర్ అని ఇస్తాం. ఇది క్యామెల్ కేస్లో ఎఫ్ క్యాపిటల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలా మైన్యూట్ చేంజెస్ ఉంటాయి మీకు. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇదే విధంగా మనకు టోటల్ ఎన్ని కావాలి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఇమేజ్. ఓకేనా. మనం బ్యాక్ ఎండ్ ఏపీఐ రాసినప్పుడు మీరు ఆ వీడియోస్ చూసినా గుర్తుంటుంది. మనం 4 types ఆఫ్ ఫీల్డ్స్ పంపిస్తాం.
కావాలంటే మీకోసం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తాను. ఈ వీడియో మోస్ట్‌లీ 30 మినిట్స్‌లో అయిపోతుంది. లేదంటే ఒక 35 మినిట్స్ వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ 35 మినిట్స్ ఉండొచ్చు. సో, ఓపికగా వినండి. మీకెందుకంటే స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! స్పీడ్‌గా చెప్తే మీకు అర్థం గాదు. ఓకే. సో, మనం ఇలా ఈ రిజిస్టర్ ఫంక్షన్ యూజ్ చేసి పోస్ట్ మ్యాన్ నుంచి డేటా సేవ్ చేస్తా ఉంటాం కదా! నోట్.జెఎస్ వీడియోస్‌లో. ఇందులో ఏమైనా యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఇమేజ్ ఈ 4 ఫీల్డ్స్ పంపిస్తున్నాం. అవి ఫార్మ్ డేటా రూపంలో పంపిస్తున్నాం. సో, ఫ్రంట్ ఎండ్ నుంచి అది ఎలా చేయాలి? పోస్ట్ మ్యాన్ అయితే ఎవరైనా చేస్తారు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని. కానీ ఇక్కడ కోడ్ వేరే విధంగా ఉంటుంది. అవన్నీ చూద్దాం. 1, 2, 3 ఓకే. 4 తీసుకున్నాం కదా! ఇవి ఫస్ట్ అలాగే సెకండ్‌ది. యూజర్ నేమ్ మీద పెట్టి కంట్రోల్ డి ప్రెస్ చేస్తే నెక్స్ట్ మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయన్నమాట. మనకి నెక్స్ట్ యూజర్ నేమ్ ఏం కాదు ఈమెయిల్. సో, ఈమెయిల్ అని ఇస్తా. నెక్స్ట్ ఈ దీనికి పెట్టి కంట్రోల్ డి కొడితే ఈ 4 సెలెక్ట్ అవుతాయి. దీనికి వచ్చి పాస్వర్డ్. ఇంకా ఈ లాస్ట్ యూజర్ నేమ్ వచ్చి మనకి ఇమేజ్. కంట్రోల్ డి ఇమేజ్ అని ఇద్దాం అంతే. బట్ దీంట్లో ఇన్పుట్ టైప్ చెక్ చేసుకుని ఇమేజ్కి మాత్రమే. ఓకేనా? ఇమేజ్కి మాత్రం ఇన్పుట్ టైప్ వచ్చేసి మనకు ఫైల్ ఉండాలి. ఎందుకంటే మనం ఫైల్ అప్లోడ్ చేసేది. ఫైల్ కంట్రోల్.ఎస్ క్లియరా? సో, ఇప్పుడు మనం ఇది చూద్దాము ఎట్లా వచ్చింది అనేది. యూజర్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్. ఓకే. ఈ పక్కన మనకి ఇవన్నీ కనిపించలేదు కదా! సో, బేసిక్ స్టైలింగ్ యాడ్ చేద్దాం. మనం అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా చేద్దాం. సో, దీన్ని ఫ్రాగ్మెంట్స్ లాగా కాకుండా డివ్ యూజ్ చేద్దాం. సో, నాకు ఇప్పుడు డివ్ అనేది అవసరం. ఓకేనా? ఒక కంటైనర్ తీసుకొని ఫ్లెక్స్ కంటైనర్‌గా చేసి ఆ స్టైలింగ్ అవసరం కాబట్టి నువ్వు డివ్ పెట్టుకోవచ్చు ఇక రిటర్న్‌లో. ప్రీవియస్ వీడియోస్‌లో ఇది వేస్ట్ డివ్ అందుకు మనం ఫ్రాగ్మెంట్ పెడతాం అన్నా కదా! ఇవి నీకు అవసరమైనప్పుడు యూజ్ చేయడం తప్పు లేదు. అవసరానికి యూజ్ చేయకుండా ఉంది అంత మరి ఏదో కకృతి అంటారే అట్లా వాడాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట డివ్ పెట్టుకోవచ్చు. బట్ మనకి ఎక్కడైతే అవసరం లేదో అక్కడ అనవసరంగా డివ్ పెట్టకండి అని చెప్పి నేను లాస్ట్ వీడియోస్ దాని బదులు ఫ్రాగ్మెంట్ వాడతామని. సో, ఇక ఫ్లెక్స్ అని పెట్టి స్పేస్ ఫ్లెక్స్ -కాలన్ ఓకేనా? మనం ఇక్కడ డిస్‌ప్లే అవేం పెట్టలే. ఎందుకు ఇదంతా టైల్‌విన్ సీఎస్ఎస్ ఓకేనా? సో, టైల్‌విన్ సీఎస్ఎస్ డైరెక్ట్ ఇట్లా పెడితే మనకొస్తది. సో, ఓకే. ఒకదాని కింద ఒకటొచ్చినాయి. అన్ని పెద్దగొచ్చినాయి గదా! మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు బార్డర్ లేదు ప్రతి దానికి. సో, ఇన్‌పుట్స్‌కి కూడా మనం యాడ్ చేయాల. క్లాస్ నేమ్ బార్డర్ -2 2px ఉంటది. బార్డర్ కలర్ బై డిఫాల్ట్ బ్లాక్ ఉంది కాబట్టి అదే ఉండింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది పెడదాము. ఇంకేమున్నాయి అంతేలే. మనకి ఇవి చాలు ప్రస్తుతానికి. సో, ఇదే క్లాస్ నేమ్ ప్రతి ఇన్‌పుట్‌కి ఇద్దాము. కంట్రోల్-సి క్లియరా? మనకి ఈ విధంగా వచ్చింది. సో, ఇప్పుడు దీన్ని సెంటర్ చేద్దాం. ఫ్లెక్స్ కాలన్ కదా! ఫ్లెక్స్ కాలన్ జస్టిఫై సెంటర్ అంటే కాలమ్ వైస్ సెంటర్ అవుతుంది. అలైన్ సెంటర్ అంటే రో వైస్ సెంటర్ అవుతుంది. అలైన్ అంటే వర్టికల్ అంట వద్దు. హారిజాంటల్ కావాలి నాకు. జస్టిఫై సెంటర్ చూద్దాం ఏమొస్తుందో. ఏమైనా చేంజ్ అయిందే లేదు. విడ్త్ పెట్టుకుందాం. విడ్త్ ఒక అది 50% వచ్చేకి ఏదో ఉంటుంది. నాకు టైల్‌విన్ సీఎస్ఎస్ రెఫర్ చేయాలా? ఇప్పుడు టైం వేస్ట్ అని చెప్పి రెఫర్ చేయడంలే. ఓకేనా? సో, నాకు ఇది అలైన్ సెంటరే. జస్టిఫై సెంటర్ కాదు నాకు తెలిసి. అలైన్ సెంటర్. ఓకే. మిడిల్‌లోకి రాలేదు. బట్ ఓకే. ఇగ్నోర్ చేసేయండి. మనకి ఇది స్టైలింగ్‌కి సంబంధించిన వీడియో కాదు. మనకు మెయిన్ యూజ్ స్టేట్ అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఓకేనా? సో, ఓకే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూస్‌ని ఒకసారి స్టోర్ చేసుకొని సబ్మిట్ బటన్ సారీ బటన్ కూడా ఇవ్వాలి కదా! బటన్ సబ్మిట్ ఇంకోటి ఇద్దాము. క్లాస్ నేమ్ ప్యాడింగ్ ఇద్దాము. ప్యాడింగ్ ఒక 3 2 మార్జిన్ ఒక 2 నెక్స్ట్ బీజీ కలర్ బీజీ వచ్చేసి ఈ ఆరెంజ్ ఏదో ఇద్దాము. ఓకే. బాగానే ఉందిలే. టెక్స్ట్ కలర్ వైట్ ఇద్దాము. మనకు దాంట్లో కనిపించేకి. అలాగే టెక్స్ట్ 2XL క్లియరా? ఓకే. ఇది మన ఫ్రంట్ ఎండ్ యూఐ రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ ఎండ్‌కి మనం ఏపీ రిక్వెస్ట్ పంపించి ఎలా చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ డేటాను స్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే. డేటాను స్టోర్ చేసుకొని కాన్స్ట్ యూజ్ డేటా యూజ్ చేస్తాను. దీంట్లో యూజర్ డేటా అని ఇస్తా. సెట్ యూజర్ డేటా. ఈ యూజ్ డేటా అంటే ఇవన్నీ కాదంటే లాస్ట్ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు లాస్ట్‌లో రెఫర్ చేయండి. దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యూజ్ స్టేట్ ఆఫ్ ఇక ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. తీసుకుని ఆబ్జెక్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ యూజర్ నేమ్ ఎంప్టీ ఈమెయిల్
ఎంటీ కామా పాస్వర్డ్ ఎంటీ కామా మనకు ఇంకేమో ఇమేజ్ నల్ వెళ్తాం. ఇమేజ్ ఎప్పుడు స్ట్రింగ్ ఉండదు మనకు, కాబట్టి నల్ వెళ్దాం. నల్ అన్డిఫైన్ అంటే జావాస్క్రిప్ట్‌లో చెప్పాక, నల్ అంటే మనం ఏదైనా ఒక వేరియబుల్‌కి ఇంటెన్షనల్‌గా నువ్వు వాల్యూ ఇవ్వడం లేదు. ఇట్లా ఎంప్టీ పెట్టే బదులు ఇంటెన్షనల్‌గా దీంట్లో ఏమి పెట్టడం లేదు. ఫ్యూచర్‌లో దీంట్లో ఏమైనా డేటా స్టోర్ చేస్తాం అన్నప్పుడు నల్ యూజ్ చేస్తాం. అన్‌డిఫైన్డ్ అంటే నువ్వు ఇంటెన్షనల్ కాదు. దీంట్లో అసలు డేటా పెట్టేదే మర్చిపోయినావు యూజర్ నేమ్ అనేది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉంది లెట్ యూజర్ నేమ్ అని ఇస్తా అంతే. ఓకేనా? సో, ఇది అన్‌డిఫైన్డ్. అంటే నువ్వు జస్ట్ డిక్లేర్ చేసినావు దాన్ని ఇనిషియలైజ్ చేయలేదు. ఇది అన్‌డిఫైన్డ్ అంటాం. లేదు యూజర్ నేమ్ కోసం నల్ అని పెట్టినావంటే నీకు అన్‌డిఫైన్డ్ పెట్టేది ఇష్టం లేక నల్ అంటే ఇంటెన్షనల్‌గానే దీంట్లో ఏమీ లేదు అని పెట్టినావు. నల్ అంటే ఏమీ లేదు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ జావాస్క్రిప్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. బట్ ఎవరైనా ఈ వీడియో మాత్రమే చూస్తుంటే వాళ్ళ కోసం బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఓకేనా? ఓకే. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు దీంట్లో ఇచ్చే డేటా అంతా దీంట్లోకి రావాలి. దానికి మనకు ఒక మెథడ్ ఉంది. అదేంటో చెప్తా. ఫస్ట్ ఆన్ చేంజ్ అని తీసుకోండి. ఓకేనా? ఆన్ చేంజ్ ఎలాగైతే ఆన్ క్లిక్ ఉందో ఇది ఆన్ చేంజ్. ఆన్ చేంజ్ అంటే ఎప్పుడైతే మనకు ఇందులో ఓకేనా, ఇది ఎంప్టీగా ఉంది. నేను ఎస్ క్లిక్ చేశానుకో వాల్యూ చేంజ్ అయినట్టు కదా. మళ్ళీ హెచ్ క్లిక్ చేశానుకో వాల్యూ చేంజ్ అవుతుంది. అట్లా అంటే ఒక్కొక్క నువ్వు వాల్యూ ఇన్పుట్ ఇచ్చే కొద్దీ ఇక వాల్యూ చేంజ్ అవుతుంది. దాన్ని ఆన్ చేంజ్ అంటాం. ఓకేనా? చేంజ్ అయినప్పుడు నాకు హ్యాండిల్ ఇన్పుట్ అని వెళ్దాం. ఓకేనా? ఇది ఎట్లా ఇన్పుటే కాబట్టి పెట్టి ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాయాలి. స్టెప్ బై స్టెప్ మెల్లగా తీసుకోబోతున్నా. సో, యోగా కొంచెం స్లో అనిపిస్తే 1.5 2 పెట్టుకోండి. బట్ నేను నార్మల్ 1x రికమెండ్ చేస్తా. అది మీ కన్వీనియంట్. ఓకేనా? కాన్స్ట్ హ్యాండిల్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మనం ఏం చేద్దాం అంటే ఈ అని పెట్టండి. ఓకేనా? ఇన్పుట్ అని పెట్టి ఈ డాట్ మీకు దీంట్లో కొన్ని చూపిస్తా. ఫస్ట్ కాన్స్ట్ నేమ్ కామా వాల్యూ కామా టైప్ కామా ఇంకేమున్నాయి వాల్యూ ఫైల్స్. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ ఈ డాట్ టార్గెట్. ఈ అంటే ఏంది ఇవన్నీ జావాస్క్రిప్ట్‌లో చెప్పాము. మళ్ళీ అడగద్దండి. ఎందుకంటే మనం విద్య ఎందుకు వచ్చాము మళ్ళీ దీంట్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ కాదు కదా, 3 hours అయినా వీడియో సరిపోదు. సో ఓకే, ఈవెంట్లో టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కన్సోల్ చేస్తాం. కన్సోల్ లాగ్ ఆఫ్ ఒక టెంప్లెట్ రిట్రస్ తీసుకుందాము. నేమ్ ఈజ్ $నేమ్ మళ్ళీ వాల్యూ ఈజ్ $వాల్యూ మళ్ళీ టైప్ ఈజ్ $టైప్ ఫైల్స్ ఈజ్ $ఫైల్స్. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేస్తుంది ఆన్ చేంజ్ తీసుకుందాం. అన్ని ఇన్పుట్స్కి ఇద్దాం ఆన్ చేంజ్. ఏం జరుగుతుందో చూద్దాం. దీంట్లోకి వస్తున్నా, ఇన్స్పెక్ట్లోకి వెళ్తున్నా, కన్సోల్ వెళ్తున్నా, కన్సోల్ ఎంటీ ఉంది. విత్ తీసేద్దాము, అది బెటరు. ఎందుకంటే మనం డివైస్ సైజ్ తగ్గట్టు ఏమి ఇక్కడ సిఎస్ యాడ్ చేయగలిగితే ఇవైతే అడ్జస్ట్ అయిపోయినా ఆటోమేటిక్గా. ఓకేనా? ఇప్పుడు యూజర్ నేమ్లో నేను ఎస్ అని టైప్ చేస్తా. సో నేమ్ ఈజ్ యూజర్ నేమ్ అంటే నువ్వు ఏ ఇన్పుట్ ఫీల్డ్లో చేంజ్ చేసావు అంటే యూజర్ నేమ్ అని నేమ్ ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ చేంజ్ చేసావు. క్లియరా? నెక్స్ట్ వాల్యూ ఈస్ ఎస్. ఎందుకు నువ్వు ఆ యూజర్ నేమ్లో ఎస్ టైప్ చేసావు, ఎస్ వచ్చింది. టైప్ ఈస్ టెక్స్ట్. ఓకేనా? టైప్ అనేది టెక్స్ట్. ఎందుకు నువ్వు ఇన్పుట్లో టైప్ ఇచ్చినావు ఏమని టెక్స్ట్ అని. క్లియరా? నెక్స్ట్ ఫైల్స్ ఈస్ నల్ ఎందుకంటే టైప్ ఫైల్ కాబట్టి ఇందులో ఫైల్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఈమెయిల్లో కూడా @ ఇస్తా. చూడండి, నేమ్ ఈజ్ ఈమెయిల్, వాల్యూస్ @ టైప్ ఈస్ టెక్స్ట్, ఫైల్స్ ఈస్ నల్. పాస్వర్డ్లో కూడా ఏదో 1 2 3 అని ఇస్తుంది. నేమ్ ఈజ్ పాస్వర్డ్, వాల్యూ ఈజ్ 12, టైప్ ఈస్ టెక్స్ట్, ఫైల్ ఈస్ నల్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇన్పుట్ టైప్ అనేది ఏం అర్థం కాకపోయినా పర్లేదు, అర్థమైతే ఓకే. ఇది నేను చెప్తాను. అది ఏమర్థమైందంటే ఇన్పుట్ అనేది టైప్ టెక్స్ట్ ఉన్నప్పుడు మీకు 3 వాల్యూస్ వస్తాయి. దీంట్లో నేమ్ ఏంటో వస్తుంది. ఏంటంటే మీరు నేమ్ ఇచ్చింది. నేమ్ ఇవ్వకపోతే రాదనమాట. నేమ్ కంపల్సరీ ఇవ్వాలి ఇక స్టోర్ చేసుకోవాలంటే. మీకు ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి నేమ్ కంపల్సరీ ఎందుకు ఇవ్వాలో అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక ఈ డేటా ఇవ్వండి. ఇక నేమ్ ఉంది కాబట్టి నేమ్ పెట్టుకుందాం. ఆ నేమ్ ఇక డిస్ప్లే అవుతుంది. ఈ డాట్ టార్గెట్ అంటే నువ్వు ఏ ఎలిమెంట్ అయితే టార్గెట్ చేసావో దాని ఒక నేమ్ ఏంటి, దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, దాని టైప్ ఏంటి, ఫైల్స్ ఏంటి.
సో టైప్ టెక్స్ట్ ఉన్న వాటికన్నిటికి 3 వస్తాయి. వాటి నేమ్ ఏమొస్తుంది మీరు ఒకవేళ ఇచ్చింటే. వాల్యూ బై డిఫాల్ట్ వస్తే టైప్ వస్తుంది, బట్ ఫైల్స్ మాత్రం రావడం లేదు కదా. ఇప్పుడు ఈ ఇమేజ్లోకి వచ్చి ఏదో ఒక ఫైల్స్ చూజ్ చేసుకుంటా. ఇవి థంబ్నెయిల్స్ ఉన్నాయి మనవి, సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి నేమ్ ఈజ్ ఇమేజ్, ఓకేనా. వాల్యూ ఈజ్ పాత్ వచ్చింది, అంటే నా సిస్టంలో ఇది ఎక్కడుంది సి ఫోల్డర్లో ఏదో సమ్ ఫేక్ పాత్లో ఈ 1.p ఇమేజ్ నేమ్ వచ్చి 1.png, ఓకేనా. బట్ టైప్ ఈజ్ ఫైల్ వచ్చింది. ఫైల్స్ ఈజ్ అని ఒక ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి, క్లియరా. సో అంటే మనకు ఫైల్స్ అనేది ఒక లిస్ట్లో ఉంది, ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది ఫైల్స్ అనేది. సో మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఈ డేటా అంతా చేంజ్ చేయొచ్చు, ఓకేనా. అది ఆ నేమ్ ఆ ఇన్పుట్ నేమ్ డాట్ వాల్యూ వచ్చేసి యూజర్ నేము, నేమ్ డాట్ ఈమెయిల్ వచ్చేసి ఈ వాల్యూ వచ్చేసి ఈమెయిల్, పాస్వర్డ్ డాట్ అదే ఆ నేమ్ డాట్ వాల్యూ వచ్చి పాస్వర్డ్ చేయొచ్చు. బట్ ఇమేజ్కి మాత్రం మీరు వాల్యూ ఇవ్వలేరు. ఎందుకు? వాల్యూ ఇస్తే అది ఇమేజ్ స్టోర్ చేసుకోవడంలే, ఆ ఇమేజ్ ఒక పాత్ స్టోర్ చేసుకుంటుంది. సో మనకి ఇమేజ్ పాత్ కాదు, ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ కావాలంటే ఈ ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేయాలన్నమాట. క్లియరా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాశాను? సో ఫైల్స్ అనే ఆబ్జెక్ట్లో మనకు అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంతే నేను. సో కానీ మనకి ఇక్కడ ఇంకా ఫైల్స్ ఇది ఏదో ఆబ్జెక్ట్ ఫైల్ లిస్ట్ వచ్చింది, ఏంటంటే టెంప్లెట్ లిటరస్ యూజ్ చేసినాం కాబట్టి అట్లా వచ్చింది. అదొక సపరేట్గా కన్సోల్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫైల్స్, ఓకేనా. సో ఈ మళ్ళీ ఇమేజ్ చూజ్ చేసుకుందాము, ఒక ఇమేజ్ చూజ్ చేసి సో సేమ్ ఇమేజ్ చూజ్ చేసాను. మీకు ఇది ఇంకో ఎగ్జాంపుల్, మనకు దామ్ అప్డేట్ అయినప్పుడు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు చూడండి ఫైల్ ఇంత తీసేసాము కాబట్టి 0 వచ్చింది. ఇప్పుడు ఫైల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని 1 సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తాను. చూసారా ఫైల్ అనేది ఇది. సో ఈ ఫైల్ లిస్ట్లో 0th ఇండెక్స్లో, ఓకేనా, ఫైల్ లిస్ట్ అని ఉంది. అంటే ఇది ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది ఇక్కడ. మనం ఒక ఇమేజే యాక్సెప్ట్ చేస్తుంది ఫైల్ అనే కాబట్టి ఒక ఇమేజ్ ఉంది. అంటే ఒక అరేలో ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, అంటే 0th ఇండెక్స్లో ఇక్కడ ఉంది చూడండి 0 అని, ఓకేనా. 0th ఇండెక్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది నీకు. దీంట్లో ఇమేజ్ సంబంధించిన డేటా ఉంటుంది, ఇమేజ్ నేమ్, ఇమేజ్ సైజ్, ఇమేజ్ టైప్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇది స్టోర్ చేసుకోవాల్సింది వాల్యూ ఏముంది ఫేక్ పాత్ 1 ఇదిగా మనం స్టోర్ చేసుకోవాల్సింది, ఇదంతా స్టోర్ చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏం రాస్తామంటే ఇంకా కన్సోల్ ఇవన్నీ తీసేస్తున్నాం, ఓకేనా. మీకు ఇంత సోది ఎందుకు చెప్పినా అంటే అసలు దేంట్లో ఏ వాల్యూస్ వస్తే మనం ఎలా స్టోర్ చేస్తాం మీకు ఇప్పుడు అర్థమయ్యి. ఇప్పుడు మనం ఫంక్షన్ యూజ్ చేద్దాం, సెట్ యూజర్ డేటా ఆఫ్, ఓకేనా. దీంట్లో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఎందుకంటే మనకు యూజర్ డేటాలో అంతా ఆబ్జెక్టే కదా, మనకు రిమైనింగ్ వాల్యూస్ డిస్టర్బ్ కాకూడదు. ఏదైతే అప్డేట్ అయినా అది మాత్రమే అప్డేట్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ట్రిపుల్ డాట్స్ యూజర్ డేటా, అంటే యూజర్ డేటాలో ఏవైతే కీ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డీస్ట్రక్చర్ చేసుకుని ఈ ఆబ్జెక్ట్లో పెట్టాయి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏ వాల్యూ అప్డేట్ అయినా అనే దానికి కీ వాల్యూ ఇవ్వాలి. ఫస్ట్ ఈ డాట్ అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇక్కడ డీస్ట్రక్ట్ చేసాం నేమ్, ఓకేనా. నేమ్ ఇప్పుడు టైప్, ఓకేనా. టైప్ == ఫైల్ అయితే, ఓకేనా. ఒక టైప్ అనే ఫైల్ అయితే ఏం స్టోర్ అవ్వాలి ఫైల్స్లో 0th ఇండెక్స్లోనే స్టోర్ అవ్వాలి. ఒక టైప్ ఫైల్ కాదనుకోండి ఇంకా మనకి ఏముంటుంది టెక్స్టే కదా, వాల్యూ స్టోర్ అవ్వాలి, ఓకేనా. మీకు ఈ సింటాక్స్ చూడండి, ఈ టర్మినల్ ఆపరేటర్ మీకు Node.jsలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మామూలు జేఎస్ Node.jsలో ఏదో వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నువ్వు ఏమని ఇస్తున్నావు అంటే ఫస్ట్ దీంట్లో ఉండేవన్నీ తీసుకురా, ఓకేనా. మనం ఎలా అయితే Node.jsలో ఫస్ట్ పాస్వర్డ్ బాయ్ నుంచి తెచ్చుకొని ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ మళ్ళీ కొత్తగా ఇన్సర్ట్ చేస్తాం కదా, అదేవిధంగా మాకు సింపుల్ లాజిక్ ఇచ్చిన, ఎక్కువ కన్ఫ్యూజింగ్ కాదండి. ఈ కీస్ అనేవి ఇక డీస్ట్రక్చర్ అయ్యాయి. మీరు మళ్ళీ ఇదే కీ నేమ్ ఇచ్చారనుకోండి, ఆ వాల్యూ మనకి ఇచ్చిన వాల్యూతో రీప్లేస్ అవుతుంది. రిమైనింగ్ కీస్ అని డిస్టర్బ్ కావు. ఏ కీకి అయితే మీరు వాల్యూ అప్డేట్ చేయాలో ఆ వాల్యూకి వచ్చిన నేమ్ ఉంది. మీరు ఇన్పుట్ టైప్ యూజర్ నేమ్లో టైప్ చేశారనుకోండి, ఇక్కడ నేమ్ ఇచ్చిన యూజర్ నేమ్, అందుకే నేను ఇక్కడ నేమ్ ఇచ్చింది అది. ఈ యూజర్ నేమ్ ఈ వేరియబుల్స్ ఏమున్నాయా, సో నేమ్ అని ఒక కీ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు యూజర్ నేమ్లో చేంజ్ చేసినాం, యూజర్ నేమ్ టైప్ == ఫైల్ అన్నాం. మనకి టైప్ ఇంతకుముందు చూసాం కదా, టైప్ అనేది టెక్స్ట్కి అయితే టెక్స్ట్ వస్తుంది, ఫైల్కి అయితే ఫైల్ వస్తుంది. సో టైప్ ఒకవేళ ఫైల్ అయితే, ఓకేనా, మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉంటుంది ఫైల్స్ ఆఫ్ 0లో ఉంటుంది. అది మనం ఇంతమంది ఇక్కడ చూసాం, ఓకేనా. ఫైల్స్ ఆఫ్ దీంట్లో ఉంటుంది కదా. సో దీనికి టైప్ ఈజ్ ఫైల్ అని వచ్చింది. సో టైప్ అనే ఫైల్ అయితే ఫైల్స్ ఆఫ్ 0లో ఉండే స్టోర్ చేయి ఎక్కడ, ఈ ఇమేజ్ ప్లేస్లో, ఓకే. లేదు ఒకవేళ ఇది యూజర్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ కనుకో, టైప్ ఫైల్ ట్రూ అవుతుంది, అవ్వదు. ట్రూ అయితేనే ఇది ఫస్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ కాలం తర్వాత సెకండ్ పార్ట్ ఏది
టెక్స్ట్ అని వాడటానికి మనం వాల్యూని స్టోర్ చేసేది కాదు, ఇది వాల్యూ అని వస్తుంది. క్లియరా? ఈ విధంగా మనకు డేటా స్టోర్ అవుతుంది. ఇదొక ఓకే క్లియర్. డేటా స్టోర్ ఏందో లేదో మీకు తెలిసేదంటే అది కూడా చూపిస్తా. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. మీకు ఇది జావా స్క్రిప్ట్ నార్మల్ వీడియోస్ చెప్పాయి కదా, ఒక బటన్ క్లిక్ చేసినా అది ఆటోమేటిక్గా మనకు న్యూ పేజ్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఇది ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అది ఇద్దాం, ఏది యూజర్ డేటా ఇద్దాం. ఈ హ్యాండిల్ సబ్మిట్ దేనికి ఇలా బటన్కి ఇలా బటన్కి వచ్చి ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు హ్యాండిల్ సబ్మిట్. ఓకేనా? ఈ ఆన్ క్లిక్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇంకా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇప్పుడు ఇది ఇంటికి వచ్చేద్దాము, ఇక రిఫ్రెష్ చేద్దాం పేజ్ ఒకసారి. సో యూజర్ నేమ్ శరద్ ఇస్తా, మరి శరద్ @gmail.com అని ఇస్తా. పాస్వర్డ్ 123456 ఇస్తా. ఇంకా ఫైల్ నేమ్ ఏదైతే ఈ 1.p అని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తాను అనుకోండి. క్లియరా? సరే, ఇమేజ్లో మనకు ఇదంతా స్టోర్ అయింది ఫైల్. ఓకేనా? ఈమెయిల్ ఇవన్నీ వచ్చి సక్సెస్ఫుల్గా డేటాని ఈ యూజర్ డేటా స్టోర్ చేసుకుందాం. క్లియరా? ఇప్పుడు మనము యాక్షన్ ఏమి ఫెచ్ చేయాలి. ఓకేనా? రిక్వెస్ట్ పంపించాలి. సో రిక్వెస్ట్ మనకి ఎట్లా అవైట్ కాబట్టి ఇది అసింక్ వెళ్దాము. అసింక్ కాన్స్ట్ రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ ఫెచ్ యూఆర్ఎల్ నుంచి తెచ్చేసుకుందాం మనం. సేమ్ ఇదే కదా, Ctrl+A Ctrl+C Ctrl+V. మీకు ఈ ఫెచ్ అనేది జావా స్క్రిప్ట్లో లోకల్ హోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపించాను, అంటే యూజర్స్ డేటా తెచ్చుకునే అవన్నీ. బట్ అది గెట్ మెథడ్ కాబట్టి సింపుల్గా ఇది సరిపోతుంది. ఓకేనా? బట్ మనం ఇప్పుడు చేసిన పోస్ట్ మెథడ్ కాబట్టి దానికి ఏం చేయాలా, కామా మెథడ్ పోస్ట్ అని పెట్టాలి. పెట్టి కామా హెడర్స్ కంటెంట్ -టైప్ ఇది వచ్చేసి application/json అని పెట్టాలి. ఓకేనా? ఇవి హెడర్స్. దీంట్లో ఇంకా ఆథరైజేషన్ ఉంటుంది, అది కూడా ఏదో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ పోస్ట్కి అయితే ఇంత సరిపోతుంది మనం. నెక్స్ట్ బాడీకి వచ్చి జేసాన్ ఫార్మాట్లో పంపిల్ల ఏంటివి ఈ డేటా అంతా. సో డైరెక్ట్ JSON.stringify ఇట్లా చేస్తే మనకు నార్మల్ ఆబ్జెక్ట్ని JSON కన్వర్ట్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. దీంట్లో యూజర్ డేటా అని ఇస్తాం. క్లియరా? బట్ ఈ విధంగా ఇస్తే అది మనకు సెండ్ అవ్వదు, ఎందుకంటే ఇది మీకు సింటాక్స్ చూపించాక రాసేదంతా. ఓకేనా? బట్ ఇదంతా ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్కి ఇవి రెండు అవసరం లేదు. ఎందుకంటే చూడండి, మనం పోస్ట్ మ్యాన్లో కూడా చాలా మాత్రం ఈ రా అనే దాంట్లోనే JSON ఫార్మాట్లో పంపించినాం బాడీలో ఇంచే. బట్ ఈ రిజిస్టర్ ఫంక్షన్ మాత్రం ఫామ్ డేటాలో పంపించాం, అంటే ఫామ్ టైప్లో పంపాం. మనకి ఇమేజ్ ఉంది కాబట్టి, ఇమేజ్ లేకపోతే నార్మల్ ఈ దీంట్లో వచ్చేసి రా అనే దాంట్లోకి వచ్చి ఇదేది రా అనే దాంట్లోకి వచ్చి ఇలా మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, దీంట్లో పంపించచ్చు. బట్ మనకు ఫైల్ ఉంది కాబట్టి, ఓకేనా, ఫైల్ ఉంది కాబట్టి ఇవి రెండు ప్రెజెంట్ అవసరం లేదు. ఏంటంటే ఫైల్ టైప్ మనం కంటెంట్ టైప్ అప్లికేషన్ JSON ఇచ్చినాం అంటే మనం JSON టైప్ పంపిస్తున్నాం అని. బట్ ఇమేజ్ పంపిస్తున్నాం అంటే అది మల్టీ పార్ట్ ఫామ్ డేటా టైప్ అంటాం. ఓకేనా? అందుకే దీంట్లో కూడా ఎప్పుడు మనం ఫామ్ సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పంపిస్తాం. దీంట్లో మనకు ఆప్షన్ చూపింది కదా ఫైల్ పంపించేకి. సో దానికి మనం ఏం చేయాలంటే కాన్స్ట్ ఫామ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఫామ్ డేటా. ఓకేనా? అంటే ఇది మాకు ఫార్మాట్లో పంపిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఫామ్ డేటా డాట్ అపెండ్ ఆఫ్ అని చెప్పి యూజర్ నేమ్ కామా యూజర్ డేటా డాట్ యూజర్ నేమ్. సో ఇప్పుడు ఇదే 4 times కాపీ చేస్తాను. Ctrl+C V ఇంకా నెక్స్ట్ ఇవో చేంజ్ చేసుకున్నాను. Ctrl+D అంటే నెక్స్ట్ ఇమేజ్ కదా. ఓకే, క్లియరా? మనకు నార్మల్ JSON డేటా అయితే ఇలా పంపించు, బట్ ఎప్పుడైతే మన డేటా ఫైల్స్ ఉంటాయి దానికి ఖచ్చితంగా ఫామ్ డేటాలో పంపించాలి. కాబట్టి ఇవి లేకపోతే మనకి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా అవసరం ఉండదు, జస్ట్ ఇలా పంపిస్తే పోస్ట్ రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మీకు ఒక్క వీడియోలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్టు అనిపించచ్చు, బట్ ఇది మీరు స్టెప్ బై స్టెప్ నీట్గా వినకుండా వెళ్తే మీకు ఈజీనే, ఇదేం పెద్ద టఫ్ ఏం కాదు. ఓకేనా? ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం ఇంత కోడ్ రాయాలన్నట్టు ఉంటుంది కానీ బట్ అలవాటు అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫామ్ డేటాని మనం బాడీలో పంపించాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కాన్స్ట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు
await request డాట్ json లాగ్ ఆఫ్ రెస్పాన్స్. ఇలాగ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడన్నా లేకపోతే పైన టర్మినల్ పై న్యూ టర్మినల్ క్లిక్ చేయండి. చేసి మనం ఫస్ట్ బ్యాక్ ఎండ్ సర్వర్ రన్ కావాలి కదా, బ్యాక్ ఎండ్ కనెక్ట్ కావాలంటే. సో సిది బ్యాక్ ఎండ్ క్లియరా, మళ్ళీ npm స్టార్ట్. సో బ్యాక్ ఎండ్ సర్వర్ రన్ చేయాలి మనం ఫస్ట్. ఎప్పుడైనా ఫ్రంట్ ఎండ్ నుంచి నువ్వు డేటా పంపిస్తే బ్యాక్ ఎండ్ సర్వర్ రన్నింగ్లో ఉండాలి. ఓకే, డీబీ కనెక్ట్ అయింది, సర్వర్ రన్ అవుతుంది. ఇది ఇలాగే ఉండాలి, దీన్ని ఎగ్జిట్ చేయకండి. ఒక టెర్మినల్లో మనకు ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది, ఇంకో టెర్మినల్లో బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చి సేమ్ ఇవే సబ్మిట్ క్లిక్ చేసి అనుకోండి. సో మీకు మళ్ళీ ఏం ఎర్రర్ వచ్చింది? కోర్స్ ఎర్రర్ వచ్చింది. ఓకేనా, చూసా మీకు ప్రతిదీ ఇంతవరకు నేను చెప్పినట్టు అన్నీ లింక్ అవుతూ వస్తుంటాయి. ఫస్ట్ HTML నుంచి లాస్ట్ నోజెస్ మాంగోడిబి వరకు. కోర్స్ ఎర్రర్ వచ్చిందంటే మనకి ఏమైంది, బ్యాక్ ఎండ్లో మనకు అది అలో చేయడం లేదని. సో ఇవి ఫ్రంట్ ఎండ్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ బ్యాక్ ఎండ్ ఓపెన్ చేసి సర్వర్ డాట్ జేఎస్ చూద్దాం. మనకి కోర్స్ అనేది లేదు. ఓకేనా, సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుందాం. మనకు ఆ ప్యాకేజ్ కూడా నాకు తెలిసిన ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, చేయలేదు కాబట్టి ఫస్ట్ npmi కోర్స్. ఓకేనా, ఓకే ఇది వచ్చేసింది. మనకు కోర్స్ చేంజ్ చేయాలి కదా, ఇక్కడ ఫస్ట్ కోర్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ కోర్స్ ఫ్రమ్ కోర్స్. నెక్స్ట్ యాప్ డాట్ యూజ్ ఆఫ్ కోర్స్. ఓకేనా, ఇది మళ్ళీ సర్వర్ స్టార్ట్ చేద్దాం. npm స్టార్ట్. ఓకే, ఇది కొత్త సెన్స్లో ఉండాలి. సేవ్. ఓకే, సర్వర్ సక్సెస్ఫుల్ రన్నింగ్, నో ఇష్యూ. దీంట్లో ఇక్కడ ఇది ఇంటికి వస్తే ఓకేనా. సరదా రేట్ జీమెయిల్ 1 2 3 4 5 6 ఫైల్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఎంటీ ఉంది, ఇక్కడ ఎంటీ ఉంది. క్లియరా, సబ్మిట్ క్లిక్ చేద్దాం. యాక్సెస్ టు ఫెచ్. ఓకే, కోర్స్ హ్యాస్ బీన్ బ్లాక్ ఒకటి. నెక్స్ట్ ఏంది ఎర్రర్ వచ్చింది చూద్దాం. ఎంటిటీ టూ లార్జ్. ఓకే, నేర్చిన ఫైలు మరీ పెద్దగా ఉందంతా. ఓకే, మనం ఏం చేద్దామంటే ఫైల్ చేంజ్ చేద్దాం. ఓకే, ఈ జేఎస్ అనేది ఇద్దాము. మళ్ళీ 400 బ్యాడ్ రిక్వెస్ట్. సో గైస్, ఓకే, సో మనకు ఇప్పుడు ఎర్రర్లు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఫైల్ ఇమేజ్ ఇగ్నోర్ చేసేయండి, అది మనం చేంజ్ చేసాము. బట్ ఫెయిల్ టు ఫెచ్ హ్యాండ్ సబ్మిట్ బ్యాడ్ రిక్వెస్ట్ అని వచ్చింది. ఇక ఎర్రర్ చూస్తే ఏమో లాస్ట్కి వచ్చిన ఎర్రర్ ఏంది, అనానిమస్ సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే చెప్పారా, ఫామ్ డేటా పంపించినప్పుడు మీరు ఫామ్ డేటా పంపిస్తున్నాయి కదా, జేఎస్ఆన్ పంపిస్తున్నాను చెప్పినావు కాబట్టి ఇది తీసేయాలన్నమాట. హెడర్స్ అనేది ఉండకూడదు, అది బై డిఫాల్ట్ ఫామే తీసుకుంటుంది. ఓకేనా, సో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ ఇంటికి వచ్చేద్దాం. మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేద్దాం. చూసారా, మనకి డేటా వచ్చింది సక్సెస్. కాంతి ఇప్పుడు దీంట్లో వచ్చి రిఫ్రెష్ చేద్దాము. చూసారా, యూజర్ డాక్యుమెంట్, దీంట్లో ఇమేజ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. చూసారా, జేఎస్ లాగ్. క్లియరా, సో మీకు ఆనందంగా ఉందా? ఇప్పటికి మీరు సక్సెస్ఫుల్గా ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా పంపించారు. ఓకేనా, మనకు డేటా పంపించాము. ఫస్ట్ 3 ఇయర్స్ ఫేస్ చేసినాం. ఫస్ట్ ఇయర్ వచ్చి కోర్స్ ఇష్యూ, దానికి ఏం చేసినాం, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి సర్వర్ డాట్ జేఎస్లో ఆ కోడ్ అనేది ఇంక్లూడ్ చేసినాం. అది ఫస్ట్ ఇష్యూ సాల్వ్. సెకండ్ ఇష్యూ ఏమొచ్చింది, రిక్వెస్ట్ ఎంటిటీ టూ లార్జ్ వచ్చింది. అంటే నేను ఇచ్చిన ఫైల్, ఇమేజ్ ఫైల్ నేను ఏదైతే ఇచ్చానో దానికి మనకు కొంచెం లిమిట్ ఉంటుంది. ఓకేనా, ఆ లిమిట్ మనం దాటేసాం. సో లిమిట్ దాటినామంటే అంత సైజ్ ఫైల్ మనం యూజ్ చేసే ఫ్రీ కదా, కాబట్టి ఇమేజ్ సైజ్ అనేది మనకు రెస్ట్రిక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సింటాక్స్ నాట్ ఏ వ్యాలిడ్ జేసన్ వచ్చింది. అది ఎందుకంటే రిజిస్టర్ చేసాం మనం ఇంత ఇక్కడ ఏమని పెట్టినాం, ఈ హెడర్ అనేది పెట్టినాం. ఇది ఎప్పుడు పెట్టాలని చెప్పాను, మీరు ఎప్పుడైతే ఇట్లా నామ జేసన్ ఫార్మాట్లో ఫైల్స్ ఏం లేకుండా ఇస్తారో అప్పుడు ఈ హెడర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ ఎప్పుడైతే ఇలా ఫామ్ డేటా ఒక ఇమేజ్ అనేది ఇంక్లూడ్ ఇస్తున్నారో అప్పుడు ఈ హెడర్స్ ఉండకూడదు, ఉంటే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, మనం ఎర్రర్స్ ఏం ఫేస్ చేసినా మనం ఎర్రర్ సాల్వ్ చేసినా కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నా. సో ఈ విధంగా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ ఎండ్ URL ఇచ్చినాం. క్లియరా, బట్ బ్యాక్ ఎండ్ సర్వర్ మాత్రం రన్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ ఎండ్ సర్వర్ కదా, ఇది రన్ అవుతూనే ఉంది కాబట్టి మనకు వర్క్ అయింది. ఈ సర్వర్ రన్ కాలే అంటే మీకు సర్వర్ ఎర్రర్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే సర్వర్ రన్ అయితేనే కనెక్ట్ చేసుకుని ఇవన్నీ వచ్చేది. మీకు ఇంకొంతమందికి ఈ పల్లాపులు క్రోమ్లోకి వచ్చి మాంగోడిబి అట్లాస్ సెలెక్ట్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది. అవసరం లేదు, మీరు ఇది మాంగోడిబి కంపాస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇది డేటా అనేది క్లౌడ్లో స్టోర్ అవుతుంది. బట్ మీరు ప్రతిసారి క్లౌడ్లో పోయి లాగిన్ అవ్వాలా, వేరే ఆప్షన్ లేదంటే ఉంది. ఈ క్లస్టర్ 0 అని ఉంది కదా, దీని పక్కన క్లిక్ చేయండి. చేసి కనెక్ట్ వియా అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మనకి స్ట్రింగ్ ఉంది కదా, ఇదే స్ట్రింగ్ కదా మనం VS కోడ్లో కాపీ చేసుకుందాం. ఓకేనా, VS కోడ్ ఈఎన్ పోతే ఇదే స్ట్రింగ్ మనం కాపీ చేసుకుంది అది. సో ఇక్కడ కాపీ చేసిన అక్కడ ఓకే
వచ్చి ఈ కాపీ చేసుకోండి. అంటే మీరు అక్కడ కాపీ చేసుకుంటే పాస్వర్డ్ ఇయ్యదు, పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈ స్ట్రింగ్ అంతా సింబల్ పాస్వర్డ్ అయితే మీరు టైప్ చేసుకోవాలి, డైరెక్ట్ ఇవ్వదు పాస్వర్డ్ సెక్యూరిటీ రీజన్స్ కోసం. సో ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మాంగోడిబి కంపాస్ ఓపెన్ చేయండి లోకల్లో. క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసి న్యూ కనెక్షన్ ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ అది ఇవ్వండి. నేను పాస్వర్డ్ చూపిస్తాను అనుకోద్దండి, నేను యూజర్ని ఒక 6 అవర్స్ డిలీట్ అయ్యేలాగా పెట్టాను అనమాట. ఓకేనా. ఈ వీడియో మీరు చూసే టైంకి 6 అవర్స్ ఎప్పుడు అయిపోయింటుంది. సో ఆటోమేటిక్గా నాకు ఈ యూజర్ డిలీట్ అయిపోతుంది, యూజర్ నేమ్ ఉండదు, ఈ పాస్వర్డ్ ఉండదు. ఓకే, మీరు దేనికైనా పెట్టుకోండి, అట్లాస్ సర్వర్ అని పెట్టుకోండి. పేరు మీ ఇష్టం, కలర్ ఏమైనా కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు మీ ఇష్టం. నేను ఒక గ్రీన్ పెట్టుకుంటాను. పెట్టి సేవ్ అంతా కనెక్ట్ క్లిక్ చేస్తాను అనుకోండి. ఓకేనా. సో మీకు అట్లా సర్వర్ అని దీంట్లో చూపించింది. లోకల్ హోస్ట్ బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది. ఈ ఎక్స్పెన్స్ ట్రాకర్ నేను ఇలాగే అట్లాస్ నుంచి తెచ్చుకునేది. ఓకేనా. ఇక పైన అట్లాస్ అవి తెచ్చుకున్నాను. మీరు ఇక్కడ పల్లాపులు ఇంకా పోయి లాగిన్ అయ్యి చెక్ చేసిన అవసరం లేదు. క్రోమ్లోకి పోయి అట్లాస్ అని టైప్ చేసి అయితే ఇక్కడ నుంచి దీంట్లో టెస్ట్లో యూజర్స్లో ఇక్కడ లోకల్గా మీకు కనిపిస్తుంటుంది అది. క్లియరా. సో ఈ విధంగా యూస్ చేయాలి. ఓకే, ఇప్పటికే నాకు తెలిసి వీడియోలు ఎంతో 30 మినిట్స్ వరకు వచ్చింటుంది. ఇంకొక 5 మినిట్స్ ఓపిక పడుతుంది, చిన్న కాన్సెప్ట్ చెప్పి అయిపోజేస్తాం. ఓకేనా. మనకు ఫెచ్ ఒక మెథడ్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో రిక్వెస్ట్ చేసే ఫెచ్ ఒక మెథడ్. ఫెచ్లో మనకు మైనస్ ఏమంటే ఇట్లా ఇవన్నీ ఇవ్వాలి. మెథడ్ ఏంటివి, ఒకవేళ అవి లేకపోతే హెడర్స్ అవన్నీ ఇవ్వాలి, ఒకవేళ నార్మల్ జేసాన్ డేటా అయితే. అండ్ ఈ రిక్వెస్ట్ని మళ్ళీ సపరేట్గా జేసాన్లోకి మార్చాలి. ఓకేనా. బట్ మనకు దీంట్లో ఇంకో మెథడ్ ఉంది, అది వచ్చేసి ఫ్రంట్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్ సర్వర్ స్టాప్ చేసి యాక్జియోస్ అని ఉంటుంది, మీరు వినే ఉంటారు ఎక్కడన్నా. యాక్జియోస్ అని లేటెస్ట్ అనమాట. సో ఈ యాక్జియోస్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇంపోర్ట్ యాక్జియోస్ ఫ్రమ్ యాక్జియోస్. ఓకేనా. అంతా సేమ్ ఉంటుంది. నేను ఏం చేస్తాను అంటే ప్రజెంట్ ఇదొక్కటి కామెంట్ చేస్తాను, ఇదంతా కాదు, జస్ట్ ఈ పాత్ ఒకటి, ఫామ్ డేటా అంతా సేమే. ఇవి మళ్ళీ కోడ్ రాస్తే కాన్స్ట్ రిక్వెస్ట్. ఓకేనా. రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్జియోస్, దీనికి అవైట్ ఉంటుంది, ఇది ఒక్కటే అవైట్. ఓకేనా. అవైట్ యాక్జియోస్ డాట్ పోస్ట్. మీరు ఇక్కడ మెథడ్ డిక్లేర్ చేసి ఈ యూఆర్ఎల్ తెచ్చుకుందాం. క్లియరా. కామా మెథడ్ పోస్ట్ అవన్నీ అవసరం ఇక్కడ పోస్ట్ ఇచ్చేస్తావు, కామా డైరెక్ట్ డేటా ఇచ్చేయచ్చు. ఏం డేటా, ఫామ్ డేటా. ఓకేనా. ఇప్పుడు నేను రెస్పాన్స్ జేసన్లో కన్వర్ట్ ఏం పెట్టలే, జస్ట్ ఈ రిక్వెస్ట్నే లాగ్ చేస్తున్నా. చూద్దాం ఏమొస్తుంది. ఎన్పిఎం రన్ దేవ్. సో మనం ఇక డెమోలోకి వచ్చి యూజర్ నేమ్ ఈసారి చేంజ్ చేద్దాం, వంశీ ఇద్దాము. వంశీ@gmail.com 1 2 3 4 5 6. ఇంకా వీడియో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. మీరు ఒకవేళ సో ఈసారి HTML తీసుకున్నాం. మీరు ఒకవేళ ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఈ వీడియో నాకు వేస్తే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో నా సాటిస్ఫాక్షన్ కోసం, అంటే నిజంగా నచ్చితే నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక కామెంట్ చేయండి, సూపర్ ఉంది వీడియో లేదా అర్థమైంది అని చెప్పి. నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి, అంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి నేను అనుకున్నట్టు రీచ్ అయింది, ఎంతమందికి రీచ్ కానీ ఇంకా ఏ విధంగా నెక్స్ట్ వీడియోస్ చెప్పొచ్చు అని. ఓకేనా. సో దాపి సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఓకేనా. చూడండి అంటే మనకి దీంట్లో డైరెక్ట్ డేటా రాదు, డేటా అంతా ఉంటుంది. ఓకేనా. నువ్వు రిక్వెస్ట్ డేటా అనాలంతే. మనకు డైరెక్ట్ రెస్పాన్స్ జేసన్లో కన్వర్ట్ చేస్తూ వస్తుంది ఫెచ్లో. ఇక మీరు చూడండి రిక్వెస్ట్ జేసన్ వేసి వస్తుంది, దీంట్లో రిక్వెస్ట్ కన్సోల్ చేసినాం మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్లో ఏముంటుంది, డేటా అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ స్టేటస్ కోడ్ 200 వచ్చింది, మీకు స్టేటస్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ఇక్కడ మాకు స్టేటస్ కోడ్ 200 అంటే సక్సెస్ఫుల్గా ఒకటి క్రియేట్ అయ్యి వచ్చిందనే కదా. ఓకేనా. సో డేటాలో మనకు కావాల్సిన డేటా ఉంది కాబట్టి రిక్వెస్ట్ డేటా పెట్టుకోండి, సేవ్. మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఎర్రర్ రాలా, చూద్దాం వస్తుందో రాదో. వచ్చింది, ఏమొచ్చింది, రిక్వెస్ట్ ఫెయిల్ విత్ స్టేటస్ కోడ్ 500. ఎందుకు ఇది మనకు, ఎందుకంటే ఈమెయిల్ డూప్లికేట్ ఉండకూడదు. చూసా మనకు వ్యాలిడేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి, మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కనెక్ట్ చేసిన. నేను ఈమెయిల్ ఏమైతే వంశీ శరత్ ఇస్తాను, మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేసాను అనుకోండి, చిన్న మళ్ళీ డేటా వచ్చింది. కానీ మాంగోడిబిలోకి పోయి రిఫ్రెష్ చేయండి, చూడండి 3 డాక్యుమెంట్స్ వచ్చాయి. ఓకేనా. మీకు ఇక్కడ అట్లాస్లో కూడా రిఫ్రెష్ చేయండి,
క్లియరా? సో, ఈ విధంగా మోస్ట్‌లీ మీరు యాక్సిస్ యూజ్ చేసేకి ట్రై చేయండి. యాక్సిస్ అని లేటెస్ట్ అని యూజ్ చేస్తా. ఫెచ్ ప్రీవియస్ యూజ్ చేస్తా అంటిమి. ఫెచ్‌లో ఇంకోటి చెప్పా చూడండి. జేసాన్ డేటా అయితే మీరు బాడీలో జేసాన్ డాట్ స్ట్రింగిఫై అవన్నీ పెట్టాల. అందులో హెడర్స్ కూడా నార్మల్ జేసాన్ అయితే హెడర్‌ను అప్లికేషన్ స్లాష్ హెడర్ కంటెంట్ టైప్ అవన్నీ పెట్టాల. యాక్సిస్ ఏం అవసరం లే. మీరు ఫార్మ్ డేటా పంపించుకోండి, నార్మల్ డేటా ఒకవేళ ఇది నార్మల్ డేటా అనుకో, డైరెక్ట్ ఇక్కడ ఫార్మ్ డేటా లేకుండా యూజర్ డేటా. నార్మల్ డేటా అంటే నథింగ్ బట్ ఏవైతే ఫైల్స్ ఉండవో అవన్నీ నార్మల్ డేటా. నార్మల్ జేసన్‌లో పంపియాలి. ఏవైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ ఫార్మ్ డేటా అంతే. మీరు డైరెక్ట్ ఇలా యూజర్ డేటా అని పెట్టి పంపించారనుకోండి అయిపాయే. మీరు మళ్ళీ దీన్ని జేసన్ స్ట్రింగిఫై పెట్టి, మళ్ళీ రెస్పాన్స్ డాట్ జేసన్ అవేం అవసరం లేదు. 2 లైన్స్‌లో ఈజీగా అయిపోతుంది యాక్సిస్. ఏమంటే ఫెచ్ అనేది డిఫాల్ట్‌గా యూజ్ చేయొచ్చు. యాక్సిస్‌కి ఆ ప్యాకేజ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డిఫాల్ట్ అయితే రాదు. మీరు ఇక్కడ మెథడ్స్ మార్చుకోవచ్చు. ఓకేనా? ఫెచ్‌లో ఇక్కడ మెథడ్ మారుస్తావు. పోస్టా, పుట్టా, ప్యాచా అని. దీనికి ఇక్కడ యాక్సిస్ డాట్ అని పెట్టుకోవచ్చు. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు యూజ్ స్టేట్ అనేది ఎలా యూజ్ చేస్తాము, ప్రీవియస్‌గా ఒక నంబర్ ఇచ్చి ఎలా ఇంక్రిమెంట్ చేస్తాం, ఒక ఫార్మ్ డేటాని యూజ్ స్టేట్ అని ఆన్ చేంజ్, ఆన్ క్లిక్‌తో ఎలా హ్యాండిల్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేసి బ్యాక్ ఎండ్‌లోని ఏపీఐకి ఎలా కనెక్ట్ చేసి మనం ఎలా ఒక కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫ్లో చేస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకపోతే బాలేదు, పర్టికులర్ పాయింట్ డౌట్ ఉంది లేదా సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని కామెంట్ చేయండి. ఏదో ఒక ఫీడ్‌బ్యాక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఈ వీడియోకి. మీ కామెంట్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాను. అలాగే ఒక వీడియో నచ్చిందనే వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. నచ్చలేని వాళ్ళు ఓన్లీ కామెంట్ చేయండి చాలు. షేర్ కూడా అడగను. ఓన్లీ కామెంట్ చేయండి. మీకు ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.